ఈ దఫా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల మీద అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అత్యంత ప్రభావాన్ని చూపిస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే అది కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రమే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అత్యంత ఆందోళన కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆందోళనకి కారణం ఏంటి, దాంట్లో అసలు ప్రధాన అంశాలు ఏంటి అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈసారి అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మీద, ప్రజల మీద అత్యంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు దీంట్లో ఆందోళన వ్యక్తం చేయాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్రధానంగా చూసుకుంటే వీళ్ళు చట్టంలో చెప్పింది ఒకటి, తర్వాత చేసిన మార్పులు ఒకటి. చట్టంలో ఏం చెప్పారంటే ఆఫీసర్ అనే మాట వాడారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనుకోండి. ఈ ఆఫీసర్ని ఎవరైనా సరే ఆఫీసర్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఏదైనా ఈ రెవెన్యూ ఎగ్జామ్స్ ఇవన్నీ మామూలుగా ఎగ్జామ్స్ ద్వారానే కదా వస్తారు ఎంప్లాయీస్, ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ ఇట్లాంటి ఆఫీసుల్లో. మరి వచ్చినప్పుడు వాళ్ళు ఒక విధానంలో వస్తారు, అంటే ఒక ట్రైన్డ్ అయ్యి వస్తారు. వాళ్ళకు ఒక పర్టికులర్ జాబు, పర్టికులర్ పోస్టు అలా ఉంటే కూడా అవినీతి జరుగుతుంది, అది వేరే విషయం. అయితే ఈ పరిస్థితుల్లో ఈ ఆఫీసరు అనే మాట వాడి ఎనీ పర్సన్ అనే దాన్ని మార్చేశారు. 2022 సెప్టెంబర్లో ఆఫీసర్ అని వాడిన దాన్ని 23 నాటికి ఎనీ పర్సన్ అని మార్చేశారు. మార్చేస్తే ఇప్పుడు ఎనీవన్ వస్తారు. ఇప్పుడు ఆ ఎనీవన్ ఎవరో కాదండి, నిర్మోహాటంగా మాట్లాడుకుందాం. ఈ చట్టం ఎవరి ప్రయోజనాలను ఆశించి ఎవరి ప్రయోజనాలని పరిరక్షించడానికి వచ్చిందో ఈ పాటికి చాలామందికి అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి అనుకుందాం, ఆయన తాలూకు పార్టీ వాళ్ళని ఇప్పుడు సలహాదారులను వేసుకోలేదా అండి, అట్లా వేసుకున్నారనుకోండి. అతను వచ్చి కూర్చుంటాడు అక్కడ. కూర్చొని ఈ వాలంటీర్లు ఎట్లా అయితే వీళ్ళు తెలుగుదేశానికి ఓటేస్తారా, వైసీపీకి ఓటేస్తారా అనేది అర్థం చేసుకొని ఓట్లు తొలగించే విషయంలో, ఓట్లు చేర్పించే విషయంలో ప్రధాన పాత్ర పోషించారు వాలంటీర్లు. వాళ్ళు చేసిన విధి విధానాల్లో అది కూడా ఒకటి. వాళ్ళు చేసిన పనుల్లో వాళ్ళు మామూలుగా నెలకు ఒకసారి రేషన్ ఇస్తారండి, నెలకు ఒకసారి పెన్షన్ ఇస్తారు. మిగతా రోజులు ఏం చేస్తారు? ఇట్లాంటి పిచ్చి పనులే కదా చేసేది. ఏ ఇంట్లో ఎవరేం చేస్తున్నారు, ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు, ఇవే కదా వాళ్ళ పాపం. వాళ్ళని అంటానికి లేదు, వాలంటీర్లు అంటానికి కూడా లేదు, వాళ్ళని పెట్టిందే అందుకు. అయితే అలాంటి వాళ్ళే ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? వీడు తెలుగుదేశం వాడు, ల్యాండ్ సింపథైజరు, లేదంటే ఓటేసాడు, ఖచ్చితంగా ఓటేసాడని తెలుసు మాకు అన్నోడు ఏదైనా ఒక ల్యాండ్ వివాదంలో వెళ్ళాడు అనుకోండి. ఒక రైతుని 10 సార్లు తిప్పారనుకోండి, రైతు ఏం చేయాలి? ఇటు వ్యవసాయం చేసుకోవాలి, ఈ ల్యాండ్ గురించి చూసుకోవాలా? లేదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, వాళ్ళ నాన్న చనిపోయాడు, వాడు సడన్గా వాడికి అప్పటిదాకా ఏమీ తెలియదు, అప్పుడు ఊర్లోకి వెళ్ళాడు, తన ల్యాండ్ గురించి ఏముందో ఏంటో చూసుకుందామని వెళ్ళాడు. వాడికి యాక్సెస్ ఇస్తారా వీళ్ళు? నువ్వు అక్కడ అంత ఉద్యోగం చేస్తున్నావు అంటే వీళ్ళ లెక్కలు కూడా ఎట్లుంటాయంటే, నేను కూడా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగిందాన్ని, నాకు తెలుసు. ఇప్పుడు వెయిట్, మనం ఒక పని మీద వెళ్ళాం, ఆ పని ఎంత విలువైంది అనేది చూస్తారు. చూసి మీకు ఇంత ఆదాయం, మీకు ఇంత మంచి చేస్తున్నప్పుడు మాకు ఇంత ఇస్తే ఏంటి మీకు పోయింది, ఇలాగే మాట్లాడతారు రెవెన్యూ ఆఫీసులో. మనం కారు వేసుకుని వెళ్తున్నామా, ఎలా వస్తున్నామని చూస్తారు. ఏంటండి 4 సార్లు పెట్రోల్, 4 సార్లు ఆఫీస్కి వస్తే పెట్రోల్ అయినా అవుద్ది కదా, ఆ డబ్బులు ఏదో మాకు ఇస్తే, ఇంత ఓపెన్గా మాట్లాడతారండి ఆఫీసులో. మనం ఏమి చేయలేని పని. ఇప్పుడు భారతీయుడిలాగా ప్రతి ఒక్కళ్ళు భారతీయుడిగా మారే పరిస్థితి ఉందా? మారగలమా? భారతీయుడు సినిమాలో చూపించింది అదే కదా. ఇప్పుడు కొడుకు తండ్రిని అదే కదా ప్రశ్నిస్తాడు. అంటే నేను
కొడుకు ప్రశ్నించిందంతా కరెక్ట్ అని నేను అనట్లేదు, తండ్రి చేసింది తప్పని నేను అనట్లేదు, అందుకే కొడుకు అలా ప్రశ్నించాడని కూడా నేను చెప్పబోవట్లా. కానీ ప్రాక్టికల్గా మనం ఏ సమస్యలు ఎదుర్కొంటాం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తే అనే దాని గురించి నేను మాట్లాడుతున్నా. పైగా ఇక్కడ ఉండేది ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాదు, క్వాలిఫైడ్ ఉద్యోగులు కూడా కాదు, ఒక నాటు రౌడీ లాంటి మనిషి అక్కడ ఆఫీసర్గా వచ్చి కూర్చున్నాడు అనుకోండి, అసలు వాడు అక్కడ ఉన్నాడని తెలిస్తేనే మనం వెళ్తామా ఆఫీస్కి? ఇది నేను మీకు చెప్పింది మచ్చుకు ఇది. కానీ చాలామందికి ఉన్న అపోహ ఏంటి అంటే ఏం తాకట్టు పెట్టేస్తాడు అనే భయం అయితే ఉంది కదా. ఎందుకుంది? మామూలుగా అయితే అంతకుముందు ఎప్పుడన్నా తాకట్టు జగన్ అని ఎవరన్నా మాట్లాడారా? జగన్కి ఏది దొరికితే తాకట్టు పెడతాడని మాట్లాడామా? ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గురించి? మద్యం బాండ్లు తాకట్టు పెట్టుకున్నాడనే కదా. మరి ఇప్పుడు ఈ విషయంలో ఈ వివాదాల పరిష్కారానికి ఇక రేపటి నుంచి మనం ఎంత లంచాలు ఇవ్వాల్సి వస్తుంది? రెవెన్యూ ఆఫీసుల చుట్టూ రైతులు ఎక్కడ తిరగగలుగుతారు? లేదు అనుకుంటే అమెరికాలో ఉంటారు, అమెరికాలో ఉండి వాళ్ళు తిని తినక కష్టపడి ఓటీలు చేసుకొని అది చేసి ఇది చేసి, ఇప్పుడు ఇండియన్స్ కష్టపడినంతగా వేరే దేశాల వాళ్ళు ఎవరో కష్టపడరు. ఎందుకు కష్టపడతారు అంటే వాళ్ళకి ఊర్లో వాళ్ళకి పొలం లేదనుకోండి, పొలం ఉన్నోడికే కొంచెం కాళ్ళు ఎగరేసేటట్లు ఉంటుంది ఎవరికైనా సరే. అయితే వాళ్ళ కష్టాలు పడి ఇక్కడ పొలం కొనుక్కుంటాడు, కొనుక్కుంటే ఇలా గల్లంత అయింది అని అర్థమైంది అనుకోండి, వాడు అక్కడ ఉద్యోగం అనుకుని వస్తాడా? అలాగే ఇంకొక విచిత్రం ఏం చేశారు అంటే, ఏదైనా ఒక వివాదం నా పొలం గురించో మీ పొలం గురించో వచ్చిందనుకోండి, అది కనుక మనము 2 సంవత్సరాల లోపు చూసుకోకపోతే 2 సంవత్సరాల తర్వాత వెళ్తే ఇక మనం ఎవరిని అడగటానికి లేదు, హైకోర్టుకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఒక నోటీస్ అయినా పంపించాలి మనకి, ఏమని, ఇలా మీ పొలము అనుకుంటున్న మీది అనుకుంటున్న పొలం మీద వేరే క్లెయిమ్ వచ్చింది, వివాదాన్ని పరిష్కరించుకోండి అని చెప్పి మనకు ఒక లెటర్ అయినా రావాలి కనీసం. ఇప్పుడు సమన్స్ వస్తాయి కదా, కోర్టు సమన్స్, ఇట్లాంటి లీగల్ నోటీసులు వస్తాయి కదా, అలా వస్తేనే కదా మనం ఒక ప్రాబ్లంలో ఉన్నామని తెలిసేది, అంతకే లేకపోతే తెలియదు కదా. మరి అలాంటప్పుడు ఈ విషయంలో కూడా వాళ్ళు చెప్పరంట మనకి. 2 సంవత్సరాలు కనుక మనం తెలుసుకోకపోతే 2 సంవత్సరాల తర్వాత తప్పు ఒప్పైపోద్దంట. అంటే మనము వివాదం అని చెప్పడానికి కూడా క్లెయిమ్ చేసుకోవడానికి కూడా లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతిరోజు మనము కంప్యూటర్ ఆన్ చేసి మన దాని మీద ఎవరన్నా క్లెయిమ్ చేశారా అని చూసుకోవాలి. లేదు అనుకుంటే ప్రతి నెల ఈసీ తీసుకోవాలి. ఇవన్నీ అవసరమా చెప్పండి? ఉన్నదాన్ని ఉండనట్టు ఉండనివ్వకుండా అదేమంటే వేరే దేశాల్లో ఉంది, అదేమంటే మోడీ కూడా చేయాలనుకుంటున్నాడు, ఇలా రకరకాల మాటలు చెప్తున్నారు. కానీ చాలామంది ఆంధ్రప్రదేశ్ పౌరులు తో మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, అసలు అన్నిటినీ మించి ఇన్ని లాజిక్ల కంటే కూడా, ఇన్ని టెక్నికాలిటీస్ కంటే కూడా మద్యం బాండ్లు తాకట్టు పెట్టుకున్నాడు కాబట్టి మా ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటాడేమో అని. సరే, ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకేం అర్థమైందంటే, ఏమో వీళ్ళు ఆలోచించేది కూడా కరెక్టేనేమో. రేపొద్దున ఆ సలహాదారులు ఆ సలహా కూడా ఇచ్చారనుకోండి, మనోడికి అసలే ఫోటోలు పిచ్చి పట్టింది, తాకట్టు పిచ్చి పట్టింది, డబ్బులు పిచ్చి పట్టింది, ఇవన్నీ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు అనుకోండి, అసలు ఎవరిని అడుగుతాం మనం? అసలు మన పొలం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు అనేది మనకే తెలీదు. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు మన దగ్గర లేవు కాబట్టి, ఒరిజినల్ డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి, ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ తోటి ఏం చేశారు అనేది మనకు తెలిసే అవకాశం లేదు. ఎప్పుడైనా అవసరమయ్యి మనకి లోన్ కావాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి తెచ్చుకోవాలి. నేను పలానా బ్యాంకులో లోన్ అప్లై చేసుకున్నానండి, నాకు కొంచెం ఎన్ఓసి ఇవ్వండి అని. వాడు ఎన్ఓసి ఇవ్వలేదనుకోండి, మనకు లోన్ రాదు. అంటే నువ్వు ఉంటున్న ఇల్లు నువ్వు ఉంటావు కానీ నీది కాదు, నువ్వు నీది అనుకుంటున్న పొలంలో నువ్వు వ్యవసాయం చేస్తావు కానీ ఆ పొలం నీది కాదు. ఈ పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు నాకు సరదాగా ఆలోచిస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే, ఇప్పుడు ఫోటోలు ఎక్కడంటే అక్కడ ఫోటోలు వేసుకుంటున్నారు, ఏది దొరికితే అది తాకట్టు పెట్టుకుందాం అనుకుంటున్నప్పుడు మన దగ్గర సులభ కాంప్లెక్స్లు ఉంటాయి, వాష్రూమ్స్, పబ్లిక్ వాష్రూమ్స్, అవి కూడా తాకట్టు పెట్టుకుంటారా
అంటే ఏ పనికిమాల సలహాదారు ఆ సలహా ఇవ్వలేదా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డికి? లేదు అంటే అక్కడ స్త్రీలకు మాత్రమే పురుషులకు మాత్రమే అని ఫోటోలు కూడా ఉంటాయి. అసలు అక్కడ కూడా జగన్ ఫోటోనే పెట్టుకుంటాడా? ఆ పురుషుడి ఫేస్లో జగన్ ఫోటోనే పెడతారా? మరి లేడీస్ దగ్గర ఎవరి ఫోటో పెట్టాలి అంటే లేడీస్ దగ్గర అయినా సరే నా ఫోటోనే ఉండాలి అంటాడా జగన్మోహన్ రెడ్డి? ఉంటాను అంటే అసలు జగన్మోహన్ రెడ్డి లేడీ ఫేస్ ఎట్లా తయారు చేయాలి అని ఆలోచించి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ నా 4వ పెళ్ళాం జగనే అన్నప్పుడు చాలా మీమ్స్ వచ్చాయి. ఆ మీమ్స్లో జగన్మోహన్ రెడ్డి ఆడ మనిషిలాగా చేసి ఫేస్ ఏమో జగన్మోహన్ రెడ్డి ఫేసు, మిగతా అంతానేమో ఆడ మనిషిది పెట్టారు. బహుశా ఇంకా ఖర్చు కూడా లేదు, ఇప్పుడు దానికోసం క్రియేటివ్గా తయారు చేయాల్సిన పని కూడా లేదు. ఆ ఫోటో ఎత్తి ఇక్కడ పెట్టేశారనుకోండి, సులభ కాంప్లెక్స్లు మనం తాకట్టు పెట్టుకోవచ్చు. సులభ కాంప్లెక్స్లు తాకట్టు పెట్టినా కానీ స్త్రీలు పురుషులు వాడుతుంటారు కదా, అక్కడ ఫోటో అయితే మనదే ఉంటుంది కదా. ఇప్పుడు మన ఇదేంటి అంటే మనం చారిత్రక పురుషులం. మనలో చరిత్రలో అసలు మన లాంటి వాళ్ళు ఒక్కళ్ళే పుడతారు కాబట్టి మన ఫోటోలు ఉండాలి అని దేని మీద దొరికితే దాని మీద ఫోటోలు వేసుకుంటున్నారు. కాబట్టి అసలు ఇంకెక్కడ ఫోటోలు వేసే అవకాశం ఉంది అని ఆలోచించి, ఇంకెక్కడ ఫోటోలు వేసేది ఆలోచించి ఈ సులభ కాంప్లెక్స్ల మీద కూడా ఫోటోలు వేసుకుంటారా? ఇప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్ల మీద వేసుకుంటున్నారు. ఇలా ఎక్కడ దొరికితే అక్కడ, అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ దాని మీద మీ ఫోటోలే ఉంటున్నాయి. ఇలా ప్రతి చోట ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉంటాయేమో. ఓకే, అంటే మనం కూడా ఎట్లా అయిపోతున్నాం అంటేనండి, ఇంత కింద స్థాయికి వెళ్ళి ఆలోచించాల్సిన, అంటే వీళ్ళు చేసే ముష్టి పనులకి మనం ముష్టిన్నర్లాగా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది అసలు నిజమైన దురదృష్టం అంటే ఇది. ఓకే మేడం, థ్యాంక్ యూ.